Students, all of you, good morning. Good morning, sir. Have you completed your breakfast? Yes, sir. మీ బ్రేక్ఫాస్ట్ పూర్తయిందా? అయ్యింది, sir. ఓకే, నేను ఈరోజు మీకు ఒక టాపిక్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. టాపిక్ ఏంటంటే, మీకు నేను క్వశ్చన్ అడుగుతాను, దానికి ఆన్సర్ తెలిస్తే చెప్పండి. నిజమైన స్నేహితుడు అంటే ఎవరు? మంచిగా ఉంటుంది. మంచి స్నేహంగా. ఆపదలో ఉంటే వెరీ గుడ్. ఇంకా మంచి అలవాట్లు ఉన్నవాడు. మంచి అలవాటు ఉన్నవాడు నిజమైన స్నేహితుడు. ఓకే, ఇంకా ఓకే, నేను చెప్తాను వినండి. స్నేహితుడు అనే పదం ఉంది కదా, అందులో మనకి స్నేహితుడు అని ఉంది. స్నేహితుడు అంటే సన్నిహితుడు అని అర్థం. హితుడు అంటే మీ మంచి కోరుకునేవాడు. హితం అంటే మంచి. స్నేహితుడు మీ మంచి కోరుకునేవాడిని స్నేహితుడు అని అంటారు. ఎల్లప్పుడూ మీ మంచి కోరుకుంటాడు వాడు నిజమైన స్నేహితుడు. మనం ఏ పరిస్థితిలో ఉన్నా, దుఃఖంలో ఉన్నా, సంతోషంలో ఉన్నా, బాధలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా సరే, మనం ఎవరినైనా తలుచుకున్నప్పుడు మన ఫేస్లో సంతోషం గనక కలిగితే అతనే నిజమైన స్నేహితుడు. నువ్వు ఎవరినైతే తలుచుకున్నప్పుడు వాడి గురించి ఆలోచన రాగానే నీ కళ్ళల్లో, నీ ఫేస్లో ఆనందం వస్తుంది. అప్పుడు అలా వచ్చిందంటే అతనంటే మీకు మంచి స్నేహం యొక్క అభిప్రాయం ఉందని అర్థం. అంటే వాళ్ళు మీకు నచ్చారని. అది ఎవరైనా కావచ్చు. ఆడవాళ్ళకి ఆడవాళ్ళే స్నేహితులు, మగవాళ్ళకి మగవాళ్ళే స్నేహితులు ఏం లేదు. అలాగే మీతో పాటు చదువుకున్న వాళ్ళే, మీకంటే చిన్నవాళ్ళే, మీకంటే పెద్దవాళ్ళని ఏం లేదు. ఎవరైనా కావచ్చు. మీ నాన్న కావచ్చు, మీ అమ్మ కావచ్చు, మీ బాబాయ్ కావచ్చు, మీ పిన్ని కావచ్చు, మీ ఇంటి దగ్గర మీ బంధువులు ఎవరైనా సరే మీ స్నేహితులుగా కావచ్చు. అయితే ఫైనల్గా ఏమిటి, మీ మంచి అంటే మీకు ఏదైతే మంచి జరగాలి, మనవాడు ఇలా ఉండాలి, వాడికి అన్నీ బాగుండాలి, వాడు సుఖంగా ఉండాలని కోరుకుంటాడో వాడే నిజమైనటువంటి స్నేహితుడు. మరి స్నేహితుడు అనేవాడు ఒక్కొక్క దశలో ఒక్కొక్కలాగా ఉంటాడు. విద్యార్థి దశలో మీకు ఎవరైతే డబ్బులు సహాయం కానీ, లేకపోతే చదువుకునేటప్పుడు పుస్తకం సహాయం కానీ, హోంవర్క్ అర్థం కాకపోతే చెప్పేవాడు కానీ, క్వశ్చన్స్ ఏమైనా అర్థం కాకపోతే వివరించేవాడు కానీ, వీళ్ళందరూ కూడా మీకు చిన్ననాటి స్నేహితులుగా ఉంటారు. ఇందులో మనకి ఒకటి ప్లస్ ఉంది, ఒకటి మైనస్ ఉంది, అది తెలుసుకోవాలి. ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టుగా చిన్నప్పుడు నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, నేను వాడిని తలుచుకోగానే నాకు సంతోషం అనిపిస్తుంది కాబట్టి వాడే నిజమైన స్నేహితుడు అని చెప్పా. ఆ రకంగా అయితే చిన్నపిల్లలప్పుడు మనం ఏ తప్పు చేసినా కూడా ఆ తప్పును సమర్థిస్తూ ఉంటాడు ఎవరైనా సరే మా ఫ్రెండ్. అలాంటప్పుడు అది నిజమైన స్నేహమేనా? అప్పట్లో అది నిజమైన స్నేహం అనిపిస్తుంది, కానీ అది నిజమైన స్నేహం కాదు. ఉదాహరణకి వాడు స్కూల్ ఎగ్గొట్టాలని ప్లాన్ చేశాడు, దానికి వాడు హెల్ప్ చేశాడు, సక్సెస్ఫుల్గా స్కూల్ ఎగ్గొట్టారు. అప్పుడు అబ్బా వాడు లేకపోతే నేను స్కూల్ ఎగ్గొట్టేవాడిని కాదు అని వాడు ఆనందపడతాడు, అవునా? అప్పటికి అది ఆనందంగానే ఉంటుంది. కానీ అలాగే వాడు స్కూల్ ఎగ్గొట్టే విషయంలో కానీ, డబ్బులు దొంగతనం చేసే విషయంలో కానీ, ఇంకా పరీక్షల్లో కాపీలు రాసే విషయంలో కానీ, ఇవన్నీ వాడు మీకు చేసేటువంటి సహాయాలని అప్పుడు సంతోషంగా ఉంటాయి. కానీ భవిష్యత్తులో అది మీకు చాలా ప్రమాదకరము, అవునా కదా? అప్పట్లో అది తప్పు అని అనిపించకపోయినా కానీ అది మీ జీవితాన్ని నాశనం చేసేటువంటి విషయం అది. ఓకేనా? విద్యార్థి దశలో మీకు నిజమైన స్నేహితుడు ఎవరంటే టీచర్. ఎవరు? టీచర్. విద్యార్థి దశలో మీకు నిజమైన స్నేహితుడు ఎవరంటే టీచర్. టీచర్ మీద చాలాసార్లు మీకు కోపం వస్తుంది. ఒక్కోసారి తన్నామని ఈ టీచర్ని కొడదామని అనిపిస్తుంటుంది. ఎందుకు? హోంవర్క్ ఎక్కువ చెప్పిండు. నేను నిజంగానే ఆరోగ్యం బాగలేక స్కూల్కి రాలేదురా నాయన అంటే ఒప్పుకోడు, గుంజులు తీయమంటాడు, గొడవ కూర్చేయమంటాడు, అమ్మా నాన్నకు చెప్పి ఇంట్లో తన్నులు తినిపిస్తాడు. ఈ సార్ అంటే నాకు ఇష్టం లేదు, ఈ టీచర్ అంటే నాకు ఇష్టం లేదు అనిపిస్తుంది. ఆ సమయంలో మీకు అలా అనిపిస్తుంది, కానీ అలా చేయడం అనేది మీ మంచి కోరుకోవడమే, అవునా కదా? మిమ్మల్ని ఇష్టం వచ్చినట్లుగా ఎలా అంటే అలా వదిలేస్తే ఏమవుతుంది? మీరు క్రమశిక్షణగా పాఠాలు వినలేరు, చదువుకోలేరు, సమయం వెళ్ళిపోతుంది. సమయం వెళ్ళిపోయిన తర్వాత నేను చదువుకోవాలి, నేను స్కూల్కి వెళ్ళాలి అంటే మిమ్మల్ని ఎవరు ఇక్కడ చేర్చుకోడు. చదువుకునే వయసులోనే చదువుకోవాలి. చదువుకునే వయసులో ఎంజాయ్ చేసి అటు ఇటు తిరిగి వేస్ట్ చేసి టైం అంతా వేస్ట్ చేసి ఇప్పుడు నేను చదువుకుంటానంటే కుదురుతుందా?
కుదరదు. ఆ సమయంలో టీచర్ చేసే ప్రతి పని మీకు నచ్చినా నచ్చకపోయినా అది మీ మంచి కోరుకునే టీచర్ చేస్తాడు. కాబట్టి నిజమైన స్నేహితుడు ఎవరంటే టీచర్. చదువుకునేటువంటి రోజుల్లో మీ టీచరే మీకు నిజమైన స్నేహితుడు. అలాగే ఇంటి దగ్గర కూడా మీ అమ్మ కానీ మీ నాన్న కానీ మీరు చేసే పనులు కొన్ని నచ్చక పట్టా 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 పీకుతారు, చీపురు గట్ట తిరిగేస్తారు, ఇరగొడతారు పట్టుకొని. అమ్మకు నేనంటే ఇష్టం లేదు, మా నాన్నకి నేనంటే ఇష్టం లేదు, నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను, అప్పుడు కానీ ఇలా తిక్క కుదరదు అని పుడింగి ఇలా డేగాలు కొట్టి బయటికి పోవడానికి ప్రయత్నం చేస్తారు. బయటికి పోతే అనాకానికి కూడా పనికిరారు మీరు. ఇంట్లో మీ ముట్టి అడిగే దగ్గర నుంచి మీకు బట్టలు తొడిగి స్నానాలు చేపించి మీకు తినిపించి మీకు కావాల్సినవన్నీ కూడా మీకు ఇప్పించేది ఎవరా? మీ అమ్మ నాన్నలేరా? మీ బంధువులు ఎవరైనా ఇంటికి వస్తే వచ్చిన రోజు ఇస్తారు 10 రూపాయలు, లేకపోతే ఏదో చాక్లెట్ బిస్కెట్ చేతికిచ్చి పంపిస్తారు. అంతేగాని వాళ్ళు మిమ్మల్ని పోషించరు. నిజంగా మిమ్మల్ని పోషించే వాళ్ళు ఎవరయ్యా అంటే మీ తల్లిదండ్రులే. తల్లిదండ్రుల కంటే మీ మీద బాగా ఎక్కువ ప్రేమ చూపించే వాళ్ళు ఎవరు తెలుసా? టీచర్ బాధ్యత మీరు బాగుండాలని కోరుకుంటుంది. అలాగే మిమ్మల్ని చక్కగా భవిష్యత్తులో మీరు ఇబ్బంది పడకుండా కావాల్సినటువంటి నైపుణ్యాలు చదువు మొత్తం నేర్పిస్తుంది. అది మిమ్మల్ని మీ తల్లిదండ్రుల కంటే బాగా ప్రేమించే వాళ్ళు ఇంట్లోనే ఉంటారు. మీ తాతయ్య, మీ నానమ్మలు. వాళ్ళు మీ మీద కూడా వాళ్ళు ఎవరు? నిజంగా మీరు తప్పు చేసినా కూడా వాళ్ళు నా మనవాడు తప్పు చేశాడంటావా, నీ కాళ్ళు రీపోను, నీ జిమ్మడిపోను అని వాళ్ళు ఎవరైతే వచ్చారో వాళ్ళని తిడతారు. అసలు కంటే వడ్డీ ముద్దులాగా వాళ్ళ కొడుకుల కూతుర్ల కంటే మనవాళ్ళు మనవరాళ్లే చాలా ఇంపార్టెంట్. ఓకేనా? బాధ్యత తెలియని వయసు మీది. ఏ బాధ్యత లేదు మీకు. కేవలం ఇంట్లో అన్నం వండితే తినడము, బట్టలు తొడుక్కోవడము, స్కూల్కి రావడము, చదువుకోవడము, ఇంటికి వెళ్ళిపోవడము, నిద్రపోవడము. వీడు చూడు, నేను ఒక పక్క చెబుతా ఉంటే వీళ్ళిద్దరు మంత్రాలు చేస్తున్నారు. ఎరా జొనాథన్, ఏంది నీ ఫ్రెండ్ వాడు? ఫ్రెండ్షిప్ నిజంగా ఫ్రెండ్షిప్ ఇది? నీకోసం వాడు ఏమైనా చేస్తాడా? వాడు డ్రాయర్ ఏమని చెప్పిస్తాడేమో. ఇస్తాడా? చాలామంది అంటుంటారు నా ప్రాణం కూడా ఇస్తారా నీకు అవసరం అయితే అంటారు. అంతా అవుతుంది. ప్రాణం ఇస్తే ఇంకేముంది? లాస్ట్ అంటుంటుందా? సరే, మరి ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి. తర్వాత నిజమైన స్నేహం అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి. మీకు ఏదైతే ఆ సమయానికి కష్టం అనిపించినా మీకు మంచి జరుగుతుంది అని అనుకుని మీకు ఏదైనా ఎవరైనా సలహా కానీ ఏదైనా పని కానీ చేస్తే మీకు నచ్చకపోయినా భవిష్యత్తులో మీకు అది మంచి జరుగుతుంది అని చేసేవాడే నిజమైన స్నేహితుడు. గుర్తుపెట్టుకోండి. మీ తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, మీ అన్న, తమ్ముడు, అక్క, చెల్లెళ్ళు వీళ్ళు మీకు నిజమైన స్నేహితులు. ఇది కాకుండా కొంచెం పెద్దయ్యే కొద్దీ మీ చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళలో కూడా కొంతమంది నిజమైన స్నేహితులుగా ఉంటారు. అయితే వాళ్ళలో మనం జాగ్రత్తగా మనం సెలెక్ట్ చేసుకోవాలి. చాలామంది ఏదైనా లాభం ఉంటే కానీ ఫ్రెండ్షిప్ చేయరు. అవునా కదా? వాడు డబ్బులు అడుగుతాడు అవసరానికి, వాడు ఇస్తే ఫ్రెండ్, ఇవ్వకపోతే శత్రువు. అవుతుందా? అది వాడు ఏదైనా అడిగితే చేస్తేనే వాడు ఫ్రెండ్, చేయకపోతే ఫ్రెండ్ కాదు. ఆ రకంగా ఉన్నాయి ఈరోజు ఫ్రెండ్షిప్స్. అది కాదు నిజమైన ఫ్రెండ్షిప్ అంటే. నిజమైన ఫ్రెండ్షిప్ అంటే ఏంటంటే ఏ సమయంలో అయినా సరే, ఆపదలో అయినా సరే, సంతోషంలో అయినా సరే వాడు మీకు గుర్తొస్తాడు. వాళ్ళు తలుచుకుంటే వీడు నా దగ్గర ఉంటే నేను హ్యాపీగా ఉంటాను, వీడు నా పక్కన ఉంటే నేను సంతోషంగా ఉంటాను, వీడు సమస్య వస్తే ఏదో చేస్తాడు రా, వీడు నన్ను వదిలిపోడు, కష్టాలు ఉంటే నన్ను వదిలిపోడు, నాకు ఏదో రకంగా సాయం చేస్తాడు అనేటువంటి భరోసా ఉంటుంది సరా. అది నిజమైనటువంటి స్నేహం అంటే. కాబట్టి అలాంటి ఫ్రెండ్షిప్ని మీరు కావాలి అనుకున్నప్పుడు మీరు అలా ఉండాలి. నేనేం చేయను, నేను హెల్ప్ చేయను, నాకు మాత్రం అన్నీ చేసేవాడు రావాలి, అలా కోరుకోకండి. ముందు మీరు చేస్తేనే కదా వాళ్ళు చేసేది మీకు హెల్ప్. కాబట్టి ఫ్రెండ్షిప్ని నిలబెట్టుకున్న వాడే మునగాడు. ఫ్రెండ్షిప్ చేయడం గొప్ప కాదు. తేపకు ఫ్రెండ్ మారుతూ ఉంటాడు, కానీ చివరి వరకు నిలబడతాడు. చూసావా? కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఏమొచ్చినా సరే చివరి వరకు నిలబడతాడు వాడు. నిలబడి వీడు నా ఫ్రెండ్ అని అనిపించుకుంటాడు అనమాట. వాడు నిజమైన ఫ్రెండ్. అలా ఉండాలి అంటే ముందు మీరు ఉండాలి. అలాగా అర్థమవుతుందా? మీరు ఉండగలగాలి. ఫ్రెండ్షిప్ అంటే వాడు నీకు హెల్ప్ చేసేదే కాదు, నువ్వు కూడా వాడు మనసు తెలుసుకుని వాడికి తగ్గట్టుగా మనసులో ఎటువంటి కల్మషం లేకుండా, నీ మీద కానీ వాడి మీద కానీ ఎటువంటి విమర్శలు లేకుండా, ఏ విషయమైనా సరే నిక్కచ్చిగా వాడు కొత్త డ్రెస్ వేసుకొచ్చిండు ఎలా ఉందిరా అని అడుగుతాడు.